కారం దోశ బాగుంటుంది అన్నమాట. టేస్ట్ వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఎర్రగారం అనేది వేస్తాం. ఎర్రగారం అంటే ఉట్టి టమాటా ఒక 7-8 ఎండుమిర్చి అంతే, ఎక్కువ వేసుకోకూడదు, కారంగా ఉంటుంది అన్నమాట. అది ఏమంటే రోజు డైలీ కూడా తినకూడదు, ఇట్లాంటివన్నీ హెల్దీ ఫుడ్ కాదు ఇవి. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు. ఇట్లా ఈ దోశ అనేది మా నెల్లూరులో మంచి ఫేమస్ అన్నమాట. ఎర్రగారం దోశ, నెల్లూరు ఎర్రగారం. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను కదా. దీనిపైన నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా నెయ్యితో తింటే చాలా టేస్ట్ అనేది భలే బాగుంటుంది అన్నమాట. బాగా నీట్గా కాల్చుకోవాలి దోశ అనేది. వేడి వేడిగా తింటే చట్నీ పడలేదన్నమాట. చట్నీ లేకుండానే చక్కగా ఉట్టిదే తినేయచ్చు. మా నెల్లూరు వాళ్ళు బాగా మంచి ఫేమస్. కానీ ఇది రోజు తినబాకండి, హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి అంతే. విధంగా చూడండి చక్కగా వస్తుంది చూడండి దోశ అనేది. చూడండి ఈ విధంగా ఒక పక్కన హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి దోశ అనేది ఎంత చక్కగా వచ్చింది. దానిపైన మనము ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది దోశ మీద ఆనియన్స్ అవి కూడా పెట్టుకొని తినచ్చు అన్నమాట ఎర్రగారంలో. చూడండి దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ప్లేట్లకి అయితే తీస్తుంది. చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ దోశని టేస్ట్ చేస్తున్నాను అనమాట. పల్లీల చట్నీ, వేరుశనగ పప్పులతో చట్నీ ఇది కాంబినేషన్ భలే బాగుంటుంది అనమాట. చూడండి ఆ టేస్ట్ అసలు తినకముందే నూరు ఊరిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంది చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. సూపర్ టేస్ట్ అన్నమాట. మన నెల్లూరు ఎర్రగారం దోశ అన్నమాట. ఎవరైనా నేను చెప్పినట్టు చేసుకోండి, తినండి. ఇప్పుడు నేను నెల్లూరు ఎర్రగారం దోశలోకి తయారు చేస్తున్నాను. 10-15 ఎండుమిర్చి, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా, 5-6 వెల్లుల్లి రెబ్బలు, గల్లుప్పు 1 టేబుల్ స్పూన్, వీటన్నిటిని మిక్సీ పెట్టి ఎర్రగారం తయారు చేస్తాను. అన్నీ ఇట్లా మిక్సీ వేసి అన్నీ ఒకేసారి వేయాలన్నమాట. వేసేస్తే అవి బాగా గ్రైండ్ అయిపోతాయి. ఎర్రగారం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మనకు టేస్ట్ అయితే భలే ఉంటుంది. దోశలోకి తింటే అంత బాగుంటుంది అన్నమాట. అయిపోయింది చూడండి. ఈ విధంగా బౌల్లో తీసుకుంటున్నాము. సరిగ్గా సరిపోయింది అన్నమాట. ఎర్రగారం అయితే దోశలోకి, ఇడ్లీలోకి కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇది మామూలుగా